హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్కి సంబంధించి చాలామంది అభ్యర్థులు అయితే అడుగుతున్నారు. సో ఈ యొక్క ఎగ్జామినేషన్ డేట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఉగాది సందర్భంగా అన్ని వీడియో క్లాసెస్ పైన మేము మీకు కొన్ని ఆఫర్స్ అయితే ఇస్తున్నాము. మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా 399 రూపీస్కే పొందవచ్చు. తెలంగాణ విఆర్ఓ జాబ్స్కి సంబంధించిన కోర్స్ కానీ, తెలంగాణ కోర్ట్ జాబ్స్కి సంబంధించినటువంటి కోర్స్ కానీ, ఇంకా మిగిలినటువంటి కోర్స్ ఏవైనా కూడా మీరు 399 రూపీస్కే పొందవచ్చు. 6 months వ్యాలిడిటీ ఉంటుంది. తెలుగు మీడియంలో మీకు కోర్సెస్ అయితే ఉంటాయి. అయితే మేము ఈ ఆఫర్లో అందిస్తున్నటువంటి కోర్సెస్ చూసుకుంటే తెలంగాణ విఆర్ఓ లేదా జీపీఓ 399 రూపీస్కి పొందవచ్చు. 6 months వ్యాలిడిటీ ఉంటుంది. తెలంగాణ కోర్ట్ జాబ్స్కి సంబంధించినటువంటి మెగా కోర్స్ ఏదైతే ఉందో అది 399 రూపీస్కి పొందవచ్చు. 25 మాక్ టెస్ట్లకి సంబంధించినటువంటి కోర్స్ 199 రూపీస్కి ఉంది. అలాగే పీడిఎఫ్ కోర్స్ 199 రూపీస్కి ఉంది. ఇంకా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేశాము. 4000+ బిట్స్ అయితే ఉన్నాయి, విత్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. సో ఆ బిట్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ 99 రూపీస్కి మీరు పొందవచ్చు. ఇంకా తెలంగాణ పోలీస్ కోర్సు 399 రూపీస్కి అందిస్తున్నాం. తెలంగాణ గ్రూప్ 2, గ్రూప్ 3 కాంబో కోర్స్ 399 రూపీస్కి, తెలంగాణ గ్రూప్ 4కి సంబంధించినటువంటి కోర్సు కానీ, ఏపీ కోర్ట్ జాబ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2, ఏపీ పోలీస్ కోర్స్, అలాగే రైల్వే ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ మెగా కాంబో కోర్స్, రైల్వే ఎన్టీపీసీ కాంబో కోర్స్, రైల్వే గ్రూప్ డీకి సంబంధించినటువంటి కోర్సు, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించినటువంటి లక్ష్యం కోర్సులను కూడా మీరు 399 రూపీస్కి పొందవచ్చు. వీడియో క్లాసెస్ అన్నీ కూడా తెలుగు మీడియంలో ఉంటాయి. డిస్క్రిప్షన్లో మీకు బీఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడే మీరు ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. ఈ ఒక్కరోజు ఈ ఆఫర్ అయితే ఉంటుంది. తెలంగాణ హైకోర్టు అండ్ జిల్లా కోర్ట్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క జాబ్ క్యాలెండర్లో మనకి ఎగ్జామినేషన్స్ ఏ నెలలో కండక్ట్ చేస్తారనేది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ని ఏప్రిల్ 2025లో కండక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బీ ఇంటిమేటెడ్ లేటర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, టైపిస్ట్, కాపీస్ట్ అనేటువంటి పోస్టులకి సంబంధించి రిటన్ ఎగ్జామినేషన్ అయితే లేదు. వీటికి డైరెక్ట్గా స్కిల్ టెస్ట్ అనేది జూన్ నెలలో కండక్ట్ చేయడం జరుగుతుందని డీటెయిల్స్లో ఇచ్చారు. అయితే మంత్స్కి సంబంధించి మెన్షన్ చేశారు కానీ డేట్స్ ఎప్పుడు ఉంటాయనేది మనకి అఫీషియల్ జాబ్ క్యాలెండర్లో కానీ నోటిఫికేషన్ పీడిఎఫ్స్లో కానీ మెన్షన్ చేయలేదు. అయితే చాలామంది అభ్యర్థులు గత కొద్ది రోజుల నుంచి ఎగ్జామినేషన్ డేట్స్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి కామెంట్స్ అండ్ మెసేజెస్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి రేపటి నుంచి ఏప్రిల్ మంత్ అనేది స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా మనకి ఏప్రిల్ 2nd వీక్ నుంచి మనం ఎగ్జామినేషన్స్ ఉండొచ్చు అని చెప్పేసి భావించాము. ఒకవేళ 2nd వీక్ నుంచి కనుక ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి హైకోర్టు భావించినట్లయితే ఈ పార్టీకి ఎగ్జామినేషన్ డేట్స్ని అనౌన్స్ చేసి మనకి హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన డేట్ కూడా ఇచ్చే అవకాశం ఉండేది. కానీ మనకి ఈ 2nd వీక్లో కూడా ఎగ్జామినేషన్స్ జరుగుతాయని చెప్పేసి మనకైతే ఇంతవరకు డేట్స్ రాలేదు. కాబట్టి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. హైకోర్టు వారికి ఫోన్ చేసినా కూడా, ఈవెన్ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసినా కూడా సో వారి నుంచి ఎటువంటి స్పందన అయితే లేదు. నేను చాలాసార్లు కాల్ అయితే చేయడం జరిగింది. సో వారైతే రెస్పాండ్ కావట్లేదు. హెల్ప్ లైన్ నెంబర్స్కి మ్యాక్సిమం గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి మనకి ఎటువంటి రెస్పాన్స్ అయితే ఉండదు. ఎప్పుడో ఒకసారి ఆన్సర్ చేస్తారు తప్ప మ్యాక్సిమం అయితే వారు ఆన్సర్ చేసి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పే పరిస్థితి అయితే ఉండదు. అయితే ఇక్కడ చూసినట్లయితే గతంలో 2022లో కానీ 2023లో కానీ జరిగినటువంటి ఎగ్జామినేషన్స్ని బట్టి చూసుకుంటే వారు ఇచ్చినటువంటి మంత్కి సంబంధించి చూసుకుంటే 3rd వీక్ నుంచి, ఆ పర్టికులర్ మంత్లో 3rd వీక్ నుంచి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఏప్రిల్ నెల అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి మ్యాక్సిమం మనకి ఏప్రిల్ 3rd వీక్ నుంచి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. సో మీరు 3rd వీక్ నుంచి ఎగ్జామ్స్ అని చెప్పేసి మీరైతే భావించి దాన్ని బట్టి మీరు దీనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. సో మీరు ఈ రోజు నుంచి కౌంట్ చేసుకుంటే ఒక 20 to 21 డేస్ మీకు టైం అయితే ఉంటుంది ప్రిపేర్ అవ్వడానికి. ఈ 20 to 21 డేస్లో మీరు ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. మీరు మ్యాక్సిమం రివిజన్ పైనే ఫోకస్ చేయండి. సో మీరు ఆల్రెడీ చదువుకునే ఉంటారు. మేము చాలా వీడియోస్ అయితే చేసాము, చాలా కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేశాము. సో దట్ మీరు వాటి ద్వారా మీరు ప్రిపేర్ అయ్యే ఉంటారు, నాలెడ్జ్ అనేది గెయిన్ చేసి ఉంటారు. కాబట్టి ఈ 20 to 21 డేస్లో మీరు వాటికి సంబంధించినటువంటి రివిజన్ అయితే చేయండి. ఓకే, జీకే ఇంగ్లీష్కి సంబంధించిన రివిజన్ అయితే చేయండి. ఓకే, సో వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్స్కి సంబంధించి మనకి ఇంతవరకు ఎటువంటి స్పందన అయితే లేదు. ఒకవేళ మనకి ఎగ్జామినేషన్ డేట్స్ అండ్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక వచ్చినట్లయితే ఇక్కడ మీకు అఫీషియల్ వెబ్సైట్లోనే ఇక్కడ
రీసెంట్గా పెట్టినటువంటి లింక్స్ అయితే కనిపిస్తాయి. ఆ లింక్స్ పైన మీరు క్లిక్ చేసి చూసుకోవచ్చు అనమాట. సో మనకి జూనియర్ సివిల్ జడ్జికి సంబంధించినటువంటి పోస్టులకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ డేట్స్, అలాగే ఆ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జెస్కి సంబంధించినటువంటి పర్టికులర్ రిక్రూట్మెంట్స్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ యొక్క లింక్స్ అయితే పెట్టారు. కానీ ఈ రెగ్యులర్ జాబ్స్కి సంబంధించిన 1673 పోస్టుల యొక్క డీటెయిల్స్ అయితే, ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకి అప్డేట్ చేయలేదు. సో ఖచ్చితంగా ఒక 1 వీక్ లోపు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. 1 వీక్ లోపు మనకి ఖచ్చితంగా ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటాయి అండ్ ఎగ్జామినేషన్స్ షెడ్యూల్, అలాగే హాల్ టికెట్స్ మీరు ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి హైకోర్టు నుంచి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. మ్యాక్సిమం 3rd వీక్లో మనకి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. లేదు అది కూడా లేదు అనుకుంటే 4th వీక్లో కండక్ట్ చేస్తారు. సో మ్యాక్సిమం మనకి ఎగ్జామినేషన్స్ అయితే పోస్ట్పోన్ కావండి. సో మనకి ఏప్రిల్ నెల అన్నారు కాబట్టి హైకోర్టు చెప్పినటువంటి మంత్లోనే మనకి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తుంది. 99.9% మనకి ఎగ్జామ్స్ అయితే పోస్ట్పోన్ కావు. సో మీరు ఏప్రిల్ నెలలోనే ఎగ్జామ్స్ అని చెప్పేసి మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. 3rd వీక్లో మ్యాక్సిమం మీకు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే నేను మీకు ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తాను. ఓకే, సో మీరు ఎగ్జామినేషన్ డేట్స్ గురించి మీరు ఆలోచించొద్దు. అది ఏదో ఒక రోజు కండక్ట్ చేస్తారు నెక్స్ట్ మంత్లో. మీరు ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ పైన ఫోకస్ చేయండి. మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి 399 రూపీస్ కోర్స్ తీసుకోండి. అందులో మీకు అన్ని కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇది మెగా కోర్స్ అనమాట. ఈ ఆఫర్ మీకు ఈ ఒక్కరోజే ఉంటుంది. ఉగాది సందర్భంగా మేము మీకు ఇస్తున్నటువంటి ఆఫర్స్ ఈ ఒక్కరోజే ఉంటాయి. కాబట్టి ఇమీడియట్గా ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. తర్వాత ఈ ఆఫర్స్ మళ్ళీ రావు మీకు. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.